వర్గాలు 9 నేషనల్ టీవీకి స్వాగతం. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఎలాంటి అవాంతరాలు లేకుండా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించాలని ఎన్నికల అధికారులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా ఎన్నికల అధికారులు ఆర్ఓలు ఏఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు సమస్యలు లేకుండా బందోబస్తుతో పాటు అన్ని ఇతర ఏర్పాట్లు చేయాలని అన్నారు. గురువారం ఉదయం 11 గంటల లోపు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లుగా చెప్పారు. నామినేషన్లు గడువు ముగిసే వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు ఆర్ఓల కార్యాలయంలో స్వీకరించాలని అన్నారు. రాబోయే 30 రోజులు చాలా ముఖ్యమైనవని, అభ్యర్థి నుంచి నామినేషన్ స్వీకరించేటప్పుడు ఏఆర్ఓలు అభ్యర్థిని ఛాంబర్లోకి నిబంధనలు తగ్గట్టుగా అనుమతించాలని సూచించారు. అయితే ఎక్కువ మందిని అనుమతించకూడదని స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండడానికి అవసరమైనప్పుడు మీడియాకు వివరాలు తెలియజేయాలని ఆయన సూచించారు. Now coming to the other arrangements, this is as far as basically nomination is concerned. Coming to other arrangements, EVMs and VVPATs మా దగ్గర సఫిషియెంట్గా ఉన్నాయి. 57,048 ballot units, 44,569 control units, 48,134 VVPATs మనకు అవసరం పడతాయి. In margins, 4 BUs, 464 CUs and 464 VVPATs are required. We have more than that. So we have sufficient number of EVMs, and we have already conducted the first level checking with that. Once the observers come, then further detail of allocation etc. will be done, randomization will be done. First level randomization basically for allotment of a particular segment of the EVMs has already been done. ఆ ఈవీఎంస్ ఇప్పుడు పర్టికులర్ సెగ్మెంట్స్కి మూవ్ అవుతున్నాయి. అట్లాగే బ్యాటరీస్, సీల్, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పవర్స్ హ్యావ్ బీన్ గివన్ టు సెక్టర్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, సర్వేలెన్స్ టీమ్స్, హోమ్ డిపార్ట్మెంట్ నుంచి. ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కోసం డీటెయిల్డ్ గైడ్ లైన్స్ ఈసీఐ వారు ఇష్యూ చేశారు. స్టేట్ లెవెల్లో nodal officers have been appointed for all the enforcement agencies. Mana daggara 19 enforcement agencies unnai, including the state and the center. 2 rounds of meeting have been conducted with them duly. Ante last time kuda vallu assembly election lo unnaru, andukane they know by and large the drill. Action plan tayar cheyadam, routes identify cheyadam, kingpins identify cheyadam, tarvata seizures etc. avi anta jarugutundi. Crores worth of central ఇంకా ఒక 60,000 police and other uniformed staff have been are being requisitioned and deployed first time. Immediate గా మీ వాళ్ళ complaints 1950 is a toll free call center తీసుకుంటున్నాం. పర్మిషన్ ఇవ్వడానికి కొన్ని రావచ్చు. The extent possible in the queue మధ్యలో installation of cooling devices like fans, mist fans wherever possible, adequate ventilation in the polling stations, special assistance to be given to vulnerable electors like senior citizens and persons with disabilities. మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకలతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకరించింది. వేద మంత్రాల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తి కోటకి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. ఉదయం నుండి మాడ విధులన్నీ సన్నడిగా మారాయి. కళ్యాణ ముహూర్తాన శోభయాత్రగా మిథిలా ప్రాంతానికి చేరుకోగానే ఆ ప్రాంతమంతా శ్రీరామ నామస్మరణతో మారిమోగిపోయింది. గోదావరి నుంచి తీసుకొచ్చిన పుణ్య జలాలను భక్తులపై చల్లి ఆశీస్సులు అందించారు. సీతమ్మతో కలిసి స్వామివారు రాజాదిరాజుగా దర్శనమిచ్చారు. ఖడ్గం చేతబట్టి కిరీటాన్ని ధరించిన రాముల వారిని చూసి భక్తజనం మురిసిపోయారు. రంగనాథ యతీంద్ర స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. అహోబిలేగారుడ శైల మధ్య కృపావశాత్ కల్పిత సన్నిధానం
లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే. శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపనాచార్య పరమహంస పరివ్రాజకాచార్య సర్వతంత్ర స్వతంత్రోపజ వేదాంతాచార్య శ్రీ భగవద్రామానుజ సిద్ధాంత నిర్ధారణ సార్వభౌమ శ్రీ రంగనాథీంద్ర మహాదేశిగన్ సమర్పణం. అలాగే పట్టాభిషేకోత్సవ సందర్భంగా మూలాంనాయ శ్రీ కాంచీ కామకోటి పీఠం కాంచీపురం జగద్గురు శ్రీ పట్టాభిషేకోత్సవ సందర్భంగా పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 అహోబల మఠం అయ్యసింగర్ రంగనాథ యతీంద్ర స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. అహోబిలే గారుడ శైల మధ్య కృపావశాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే. శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపనాచార్య పరమహంస పరివ్రాజకాచార్య సర్వతంత్ర స్వతంత్రోపజ వేదాంతాచార్య శ్రీ భగవద్రామానుజ సిద్ధాంత నిర్ధారణ సార్వభౌమ శ్రీవంశడగోప శ్రీ రంగనాథీంద్ర మహాదేశిగన్ సమర్పణం. 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై ఇప్పటి వరకు ఒక్క అవినీతి మచ్చ కూడా రాలేదని అన్నారు. ఎవరిని బెదిరించలేదని, ఎవరిపై పక్షపాత ధోరణితో వ్యవహరించలేదని చెప్పారు. తనపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి వారికి ప్రజలు గతంలోనే బుద్ధి చెప్పారని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధి కోసం పనిచేశానని భావిస్తేనే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మరోసారి గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు కిషన్ రెడ్డి. అదేవిధంగా మాజీ శాసనసభ్యులు వనాల ఎదిగి రాజకీయ ప్రస్థానంలో వారు శాసనసభ్యులుగా నేను వారితో కలిసి పనిచేయడము కాదు, అసెంబ్లీలో అదృష్టవశాత్తు వారి కాబట్టి వారు ఈ కార్యక్రమం నుంచి కూడా కోరుకుంటారు. వారు మనం ప్రజల దగ్గరికి ఓట్లు అడిగినప్పుడు 5 సంవత్సరాలుగా ప్రజలకు వివరించబోతున్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని వారు ఇవాళ బాధ్యతతో ప్రజలకు వివరించబోతున్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా వేడుకుంటున్నాం. సార్ ప్లీజ్. పెద్దలందరికీ నమస్కారం. లోక్సత్తా వ్యవస్థాపకులు మాజీ శాసనసభ్యులు పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు ముఖ్య అతిథులుగా రావడము నాకెంతో సంతోషంగా ఉంది. వారితో పాటు మరి పద్మశ్రీ హనుమంతరావు గారు దివ్యాంగుల కోసం అనేక సంవత్సరాలుగా అంకిత భావంతో సేవ చేస్తూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ గత అనేక సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మంచి సేవలు అందిస్తున్నటువంటి పెద్దలు నరసింహారెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు వనాల శ్రీరాములు గారు, అదేవిధంగా ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, మాజీ మంత్రివర్యులు కృష్ణ యాదవ్ గారు, ఇంకా చాలామంది ప్రముఖులు వచ్చారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రిపోర్టర్స్ చాలామంది సీనియర్స్ వచ్చారు, వారికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈరోజు జేపీ గారిని పిలవడానికి కూడా కారణం, వారు కూడా దేశంలో అన్ని రకాల సంస్కరణలు రావాలి అనేటువంటి ఆలోచనతో ఫ్రీగా ఇవ్వాలనే కాన్సెప్టు, అది కూడా నేనే ప్రధానమని చెప్పాను, కానీ అది చేస్తా ఉన్నాను. జనరిక్ మెడిసిన్ షాప్ నేను విజిట్ చేసింది, నేను మాట్లాడుతాను. బ్యాటరీతో నడిచేటువంటి మోటార్ సైకిల్ కొద్దిగా అందరూ వచ్చారు. స్వయంగా వెళ్ళి భద్రాచలం దేవాలయాన్ని కూడా 42 కోట్లతోటి అక్కడ రామాయణ సర్క్యూట్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము.
డిస్ప్లేస్ కూడా 47 15th August అనేది ఇది జీవో. అయితే మేము నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు వేయకుండా విద్యార్థుల అకౌంట్లో డిజిటల్ ఇండియా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఒక వ్యక్తి చెప్పలేనటువంటి మాటలతో నన్ను విమర్శించారు, మంత్రులు విమర్శించారు. ముఖ్యమంత్రి ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని ఏ భాష మాట్లాడాడంటే అంత భయంకరమైన భాష మాట్లాడాడు. ఆయన విచక్షణకే వదిలేస్తాను. ప్రజలు దానికి సంబంధించిన జవాబు చెప్పారనుకోండి, అదే విషయం. అందరికీ ఆ రకంగా భాష మాట్లాడినప్పుడు చెప్పాలి అందరికీ. కాబట్టి ఆ రకంగా వ్యవహరించిన తీరులో కానీ పద్ధతిలో కానీ అంకిత భావంతో పనిచేశాను. కాబట్టి సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకు అందరు కూడా నేను దీన్ని చిన్న చిన్న కరపత్రాల ద్వారా ప్రతి ఇంటికి అందించే ప్రయత్నం చేస్తాము. ముఖ్యమైనటువంటి వ్యక్తి గారికి బుల్లెట్ పాయింట్స్ తో కూడినటువంటి సమగ్ర సమాచారాన్ని మీకు ప్రెస్ నోట్ గా ఇస్తారు. దాంట్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మరియు నల్గొండ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి హరిచందన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లు మొదటి రోజు అభ్యర్థులు నల్గొండ పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి, స్వాతంత్ర అభ్యర్థి చోళడి ప్రభాకర్, ప్రజావాణి పార్టీ అభ్యర్థి వెంకటేశ్వర్లు, సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి సుభద్రారెడ్డి అభ్యర్థులు నామినేషన్లు వేయడం జరిగిందని అన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేసి నోటీస్ బోర్డులో ఏర్పాటు చేశామని అన్నారు. आपका उधर ड्यूटी मिनिस्टर को भाई దగ్గర మేడం చూడండి, మేడం చూడండి. ఈరోజు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నామినేషన్లో మొదటి నామినేషన్ నేను తొల్లెటి ప్రభాకర్ ఐఏఎస్ మరి వేయడం జరిగింది. పార్లమెంటు ఎన్నికల్లో సొమ్ముకు, సారాకు, డబ్బుకు, ప్రలోభాలకు అమ్ముకోకుండా మంచి నాయకుల్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత ఓటర్ల మీద ఉంది. ఓటర్లే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అంతేకాకుండా నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో మంచి నాయకుల్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత కూడా ఓటర్ల మీద ఉందని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మీరంతా ఆలోచించి ఓటేయాలి, ఆలోచించి మంచి నాయకులను ఎన్నుకోవాలి, మంచి ప్రజాస్వామ్య పరిరక్షణకు మీరు అంతా పాటుపడాలి. అది ఓటర్ల బాధ్యతని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై భారత్, జై భారత్, జై భీమ్. హైదరాబాద్కి గౌరవం. రాష్ట్రంలో ఆయా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి గురువారం ప్రారంభమయ్యే నామినేషన్ల ప్రక్రియను రిటర్నింగ్ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఆర్ఓ కార్యాలయాల వద్ద ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. ఈ నెల 28వ తేదీన రాజకీయ పార్టీలు ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టాలని అన్నారు. అదేవిధంగా సర్వీస్ ఓటర్లు, పోస్టల్ బ్యాలెట్, డైలీ రిపోర్ట్, నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి పలు అంశాలను ఈ సందర్భంగా వివరించారు. ఈ సమావేశంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ రాధికా గుప్తా, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ
భారీ తదితరులు పాల్గొన్నారు. I request all these DOs also to send India's 3, American 1, Nature Manufacturing 3, Bengal 1, Karanga 1, the recordings of the videos as well as recording of the EROs and ensure that they are disposed of as soon as possible. Not without very. Now there also some problems that there are some technical issues not coming. Those technical issues will plan this immediately rather than repeating last week. They can be back to the works to start in the student office and they will be taken responsibility. ఖమ్మం మిర్చి మార్కెట్లలో వ్యాపారులు అతిదారులు ఒకటై రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. మిర్చి పంటకు అంతర్జాతీయంగా డిమాండ్ లేదని చెప్తూ గడిచిన 2 నెలలుగా రేటు తగ్గిస్తున్నారు. కనీసం పంటను కొన్ని నెలల పాటు దాచుకుందామంటే రైతులకు కోల్డ్ స్టోరేజ్ కూడా దక్కనివ్వకుండా బ్లాక్ చేస్తున్నారు. మార్కెట్లో ఉదయం పెట్టే జెండా పాటకు రైతులకు కట్టించే ధరకు ఏకంగా 10,000 రూపాయలు తేడా ఉంటుంది. ఉదాహరణకు దొడ్డు మిర్చికి ఏనమంల మార్కెట్లో సగటున 27,000 రూపాయల నుంచి 28,000 రూపాయలు జెండా పాట పాడుతున్నారు. తీరా అతిదారులు రైతుల నుంచి కొనుగోలు చేసే సమయంలో క్వాలిటీ లేదనే సాకుతో క్వింటల్ చెప్పున మిర్చికి కేవలం 14,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు మాత్రమే కట్టిస్తున్నారు. రైతులతో మాట్లాడేది కస్టమర్ చెప్పాలన్నా నా పేరు ఫిబ్రవరిలో వచ్చినప్పుడు రేటు మంచిగా 16,000 గిట్టుబాటు కల్పించారు. దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడతారు. కొంచెం దయచేసి అధికారులతో స్పందించి రైతులు గిట్టుబాటు ధర కల్పించేటట్టు కోరుతున్నాను. మనం 10,000 ఉన్నాము. 10,000 మాకు 10,000 పెట్టిండు, కొన్నిటికి 12 పెట్టిండు, కొన్నిటికి 13. దీనివల్ల రైతు గిట్టుబాటు చాలా ఇబ్బంది పడతారు అన్న. రైతుకు గిట్టుబాటు ధర కల్పించేటట్టు 341 చేసినాం, 941 చేసినాం. గిట్టుబాటు ధర వల్ల మనకు రైతులకు పెట్టుబడి కూడా ఖర్చు ఉందన్న. గవర్నమెంట్ స్పందించి దిగుబడి కల్పించేటట్టుగా 20,000 పోయిన సంవత్సరం గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నాం. స్వదేశీ సాంకేతిక క్రూయిజ్ మిజైల్ ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో చండీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ను స్వదేశీ టెక్నాలజీ మిసైల్స్ ను బుధవారం సక్సెస్ఫుల్ గా పరీక్షించింది. ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్, టెలిమెట్రీ వంటి అనేక రేంజ్ సెన్సార్ల ద్వారా క్షిపణిని పనితీరును పర్యవేక్షించారు. ఈ క్షిపణిని భారత్ వైమానిక దళాలను చెందిన SU-30 MKI విమానం నుంచి కూడా పర్యవేక్షించారు. మెరుగైన విశ్వసనీయ పనితీరును నిర్ధారించడానికి క్షిపణిలో అధునూతన ఏవియేషన్స్ సాఫ్ట్వేర్ను ఏర్పాటు చేశారు. Now. Article taken off. చెరువు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం. ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై మైనంపల్లి హనుమంతరావు గత సర్కార్ పాలనను కడిగి పారేశారు. పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైన కార్యకర్తలు ఉండడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. బీసీలంతా ఏకమై ఎంపీ అభ్యర్థి మధును గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించాలని మైనంపల్లి హనుమంతరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బడుగు బలహీన వర్గాలు బిడ్డ మధుని రానున్న ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందని, ఈ ప్రాంతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి అందరికీ తెలుసు అని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చిందని అన్నారు. అందరి దీవెన ఇంధనమ్మ పోటీ చేసినటువంటి మెదక్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం వచ్చిన తనకు ఈ ఎంపీ స్థానాల్లో గెలిచి ప్రజాసేవ రుణం తీర్చుకుంటానని అన్నారు. మరియు ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా అన్నారు. గురువారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మత్తు పదార్థాల నియంత్రణపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా మాట్లాడుతూ విద్యా సంస్థల సమీపంలో గంజాయి ఇతర మత్తు పదార్థాల నియంత్రణపై పటిష్టమైన నిఘను ఉంచాలని, విద్యా సంస్థల్లో మత్తు పదార్థాల నియంత్రణపై కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో గంజాయి ఇతర మత్తు పదార్థాలను నియంత్రించడంలో చర్యలు చేపట్టాలని అన్నారు. Morning 7 to evening 10:30 meeting was daily. And also we are arranging programs also. And also right now we are on vacation actually. So once we reopen, then we will be conducting the same programs. Thank you.
DOs and DIEs. DIO. So that we can also come and share with you the stage and explain the things, good and bad things. Yes, So, sir. other officers for medical. Yes, sir. We do. Yes, sir. Many problems in the Kakatiya University, especially in front of engineering college, co-education. We have 2 times we wrote a letter to address the issue, and also we have addressed to the local board. Yes. Take care. We collectively take care. Regarding land encroachment issues, separately you have to. Yes, yes, madam. And we have formed the committee and ఎన్నికల్లో రాముని ఫోటోతో కాకుండా మోడీ ఫోటోతో ఓట్లు అడగాలని బీజేపీ నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. ఇవాళ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్లో మార్నింగ్ వాకర్స్ ని కలిసి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీకి 50 కోట్లు ఇచ్చినందుకే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రకి బెయిల్ మంజూరైందని విమర్శించారు. 5 ఏళ్లలో బీజేపీ బీఆర్ఎస్ ఎంపీలు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మెజార్టీ సీట్లలో తమదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు పొన్నం ప్రభాకర్. అవినీతి డబ్బు పార్టీలకు వస్తే అది నీతివంతంగా మారిపోతుందా అని ప్రశ్నించారు మంత్రి. కరీంనగర్లో గెలుపు కోసం కాంగ్రెస్ గెలుపు ఖాయమని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు బీజేపీ సహకరించలేదని చెప్పారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. పరిస్థితిని ఒకసారి చూద్దామని నేను ఆనకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు, కరీంనగర్ శాసనసభ పోటీ చేసినటువంటి శ్రీనివాస్ గారు, మిగతా ముఖ్యులందరూ, పట్టణానికి సంబంధించిన ముఖ్యులందరూ కూడా ఈ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి 2009-14 వేసినటువంటి ట్రాక్ దాని తదుపరి ఓపెన్ జిమ్ వచ్చింది తప్ప మిగతా జరిగింది ఏమీ లేదు. తప్పకుండా ఈ రోజు వాళ్ళన్ని కొన్ని సమస్యలు తీసుకొచ్చినారు. ఈవెన్ ఉమెన్ టాయిలెట్స్ కూడా లేవు. ట్రాక్ ను మళ్లీ చేయాల్సి ఉంది. దాంతో పాటుగా ఓపెన్ జిమ్ కూడా ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో తీసుకొచ్చేటువంటి ఆలోచన ఉంది. తర్వాత వామప్ కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలని అడిగినారు. అవన్నీ కూడా న్యాయమైనటువంటి అనే మాట సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళంతా ఉదయం పూటనే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో ఏ విధంగానైతే వాళ్ళ యొక్క పొద్దున్నే ఉదయాన్నే లేచి శరీరాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు దేశంలో ప్రజాస్వామ్యం కూడా ఇబ్బందుల్లో ఉంది. మొన్ననే మనం అంబేద్కర్ గారి జయంతి జరుపుకున్నాం. ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, నియంతృత్వానికి వ్యతిరేకంగా అందరూ కూడా ఆలోచన చేయాలనేటువంటి మాటని సందర్భంగా వాకర్ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పకుండా వాళ్ళందరూ కూడా ఒక సానుకూలమైనటువంటి ఆలోచనతో వస్తారని చూపిస్తే, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు నఫరత్ చోడో మహబ్బత్ చోడో అని దేశంలో ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అనేక రకాలుగా శ్రమపడుతున్నటువంటి పరిస్థితుల్లో భారత ప్రతి పౌరుడి బాధ్యత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే మనకు మాట్లాడే హక్కు కావచ్చు, మనకు ఉండేటువంటి పరిస్థితి ఉండొచ్చు. తర్వాత దేశంలో ఉపాధి అవకాశాలు కావచ్చు, నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో మరి మనం వాటన్నింటినీ అధిగమించాలంటే కూడా ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ సందర్భంగా కరీంనగర్ పట్టణ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ వాకర్స్ కోరుతారు. ఈ కాలేజీ నేను 87 అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కాలేజీ యొక్క మంచి చెడు బాధ్యతను ఉండే పరిస్థితి. తప్పకుండా ఇక్కడ వాళ్ళందరూ కూడా సౌకర్యాలు కలిగేయడంతో పాటుగా మీరు ఏదైతే శరీర వ్యాయామాన్ని కాపాడుకోవడానికి, మీరు శరీరాన్ని కాపాడడానికి వ్యాయామం చేస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు, ఈ దేశాన్ని కాపాడడానికి కూడా ఒకసారి మీ ఆలోచన విధానాన్ని ఆలోచించమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరికలు 9 నేషనల్ టీవీ.